హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిఏ 365. ఫ్రెండ్స్, ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ డేట్ గమనించినట్లయితే ఇక్కడ January 5th 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. ముందుగా వచ్చేసి మనకు హెచ్ఎంవిపిపై అప్రమత్తం అండి. దానికి సంబంధించి హెచ్ఎంవిపికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల చైనా నుంచి వచ్చినటువంటి ఈ కరోనా నాటి సంబంధించినటువంటి ఏదైతే కరోనాకు అనుగుణంగానే దీనికి సంబంధించినటువంటి ఈ వైరల్ డిసీజ్ అనేది రావడం జరిగింది. ఈ వైరస్ వచ్చేసి మనకు క్లియర్గా ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హెచ్ఎంపివికి సంబంధించినటువంటి ఏదైతే ఈ వైరస్ ఉందో దీనికి సంబంధించి వైద్య అధికారులు అయితే ప్రజలను పలు సూచనలు అయితే చేయడం జరిగింది. రాష్ట్రంలో హెచ్ఎంపివి కేసులు లేవని వెల్లడించింది. బట్ ఇవాళ చూసినట్లయితే ఇవాళ వచ్చిన సమాచారం బట్టి చూస్తే ఈ హెచ్ఎంవిపికి సంబంధించినటువంటి టోటల్గా మనకు 6 కేసెస్ వచ్చేసి మనకు ఇండియా అంటే కొన్ని రాష్ట్రాల్లో రావడం అయితే జరిగింది. వాటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు కూడా చూసుకోవాలి. మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్ని జాగ్రత్తలు కూడా ఇవ్వడం జరిగింది. హెచ్ఎంపివి విషయంలో పాటించాల్సినటువంటి జాగ్రత్తలు చూస్తే దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపర్తో మాస్క్తో కప్పుకోవాలి. చేతులను తరచుగా సబ్బు, నీరు లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్తో ఖచ్చితంగా కడగాలి. రద్దీ ప్రదేశాలకు సంబంధించి దూరంగా ఉండాలి. ఫ్లూతో బాధపడుతున్న వ్యక్తుల నుంచి ఒక 3 అడుగుల పొడవు కంటే ఎక్కువ దూరంలో ఉండాల్సి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్గా ఇక్కడ అంతరిక్షానికి సంబంధించి ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు అండి. అంతరిక్షంలో జీవం పురుడు పోసుకుంటుంది. అలసందాలకు మొలకలు వచ్చినట్లు ఇక్కడ 4 రోజుల్లో అద్భుతాన్ని చూసినట్లు ఇస్రో మరో గణితాన్ని అయితే సృష్టించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము బాక్స్లో మొలకలు వచ్చినటువంటి దృశ్యాన్ని అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు అంతరిక్షంలోకి మనకు అలసందలకు సంబంధించినటువంటి విత్తనాలను అనేసి మనకు ఇస్రో అయితే పంపించడం అయితే జరిగింది. అంటే అక్కడ కూడా జీవం అంటే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం గమనించినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చండి. పిఎస్ఎల్వి C60 ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ POEM-4 ద్వారా December 13 అంతరిక్షంలోకి పంపిన అలసంద విత్తనాలు కేవలం 4 రోజుల్లో మొలకెత్తాయి. కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాన్ స్టడీస్ CROPS టెక్నాలజీ ద్వారా ఈ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించిందంటూ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మనకు ఇమేజ్ అనేది క్లియర్గా గమనించవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక లేటెస్ట్ మరొక కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే ఇస్రో రోబో హస్తం అండి, కీలక ప్రయోగం విజయవంతం. ఇక్కడ చూసుకోవచ్చు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో మరో గణిత సాధించడంతో మనకు వార్తల్లో నిలవడం జరిగింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో అభివృద్ధి చేసిన రోబోటిక్ అస్త్రం అంతరిక్షంలో తన కార్యాచరణ ప్రారంభించింది. భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇది ఒక కీలక పరిణామం కూడా నిపుణులు అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే దిశగా స్పేస్ డాగింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్లో భాగంగా ఈ రిమోట్ రోబోటిక్ చైని అంతరిక్షంలోకి పంపించారు. శ్రీహరికోటలో షార్ నుంచి ఈ నెల 30వ తేదీన అంతరిక్షంలోకి అయితే వెళ్ళడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మొట్టమొదటి రోబోటిక్ హస్తం రీలోకేటబుల్ రోబోటిక్ మ్యానిపులేటర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ RRMTD కార్యాచరణ అయితే మొదలుపెట్టింది. ఇది వరకు ఇది మనకు గర్వకారణం అంటూ కూడా ఇస్రో అయితే వెల్లడించడం అయితే జరిగింది అంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక వార్తల్లో నిలిచినటువంటి ఒక మహిళ అండి, 116 ఏళ్ళ మహిళ ఇక లేరండి. ప్రపంచంలో అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డులోకి ఎక్కినటువంటి జపాన్ బామ్మ టొమికో ఇటుకా నేమ్ గుర్తుంచుకోవాలండి. టొమికో ఇటుకా 116 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆవిడ కన్నుమూయడం జరిగింది. హ్యాగో ప్రిఫెక్చర్లోని ఆసియా నగరంలోని వృద్ధాశ్రమంలో December 29వ తేదీన ఆమె తుదిశ్వాస విడవడం అయితే జరిగింది. జపాన్ ప్రభుత్వ వృద్ధుల వ్యవహార పర్యవేక్షణ విభాగం అధికారి యషిట్సుగు నటాగా చెప్పడం జరిగింది. అరటి పండ్లు జపాన్ పానీయం కల్పిస్ను అమితంగా ఇష్టపడే ఇటుకా 1908 May 23వ తేదీన ఒసాకాలో జన్మించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆమె స్టడీ చేసినటువంటి ఎక్కడెక్కడ చేసిన కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆమె కంటే 16 రోజులు మాత్రమే చిన్నదైనటువంటి బ్రెజిల్కు చెందిన సన్యాసిని ఇవాహు
కనబర్రోను ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా పరిగణిస్తామని కూడా గెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్ కూడా తెలపడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే దిగ్గజ శాస్త్రవేత్త చిదంబరం గారు అయితే కనుమూయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ అప్డేట్ ఇవ్వడం జరిగింది. భారత అణు కార్యక్రమంలో కీలక పాత్ర వీరు పోషించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి అమెరికాలో 14 మందికి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ది ఫ్రీడమ్ని బహుకరించడం అయితే జరుగుతూ ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. అమెరికా అత్యున్నత పురస్కారం అయినటువంటి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను 14 మందికి అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించడం జరిగింది. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, అలాగే ఫ్యాషన్ డిజైనర్ రాల్ఫ్ లారెన్, ఫుట్బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ, అలాగే మాజీ రక్షణ మంత్రి దివంగత అస్టన్ కార్టర్, వివాదాస్పద పెట్టుబడిదారుడు జార్జ్ సోరోస్ ఈ పురస్కారానికి ఎంపికైనట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఆపరేషన్ స్మైల్కి సంబంధించి ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ మనకు వార్తల్లో నిలవడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. ఈ ఆపరేషన్ సంబంధించి ఆపరేషన్ స్మైల్తో చిన్నారులకు విముక్తిని గతేడాది 3076 చిన్నారులను విముక్తి చేయడం జరిగింది. అలాగే జనవరి నెలంతా ప్రత్యేక తనిఖీలు స్కిల్ ముస్కాన్ ప్రోగ్రాం ద్వారా 3076 మంది బాల కార్మికులను రక్షించిన అధికారులని రూపాయలు 40.25 లక్షల పెనాల్టీ వసూలు, చైల్డ్ లేబర్ సంక్షేమానికి వినియోగం, పోలీస్ లేబర్ డిపార్ట్మెంట్స్ వివిధ శాఖలకు కూడా ఆపరేషన్ వర్తిస్తున్నట్లు కూడా ఇక్కడ ఆపరేషన్ స్మైల్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే క్లియర్గా కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. ఇక బీసీసీఐ కార్యదర్శిగా సైకియా దేవాజిత్ సైకియా బీసీసీఐ కార్యదర్శి పదవిని చేపడుతున్నట్లు తెలుస్తుంది. శనివారం అతడు ఈ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. నిరుడు డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్గా జైషా బాధ్యతలు చేపట్టడంతో బోర్డు కార్యదర్శి పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేవజిత్ సైకియా బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా వ్యవహరించడం జరిగింది. మరోవైపు ప్రభ్తేజ్ భాటియా కోశాధికారి పదవికి నామినేషన్ అయితే చేయడం జరిగింది. ఇక నామినేషన్ ప్రక్రియ శనివారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. కార్యదర్శి, కోశాధికారి పదవులకు సైకియా, ప్రభ్తేజ్ మాత్రమే నామినేషన్ వేయడంతో వీరే ఆ పదవులు చేపట్టడం లాంఛనం అయితే కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మీకు ఫర్దర్గా మీకు 6th సంబంధించినటువంటి 6/1/2025కి సంబంధించినటువంటి ఏదైతే కరెంట్ అఫైర్ డైలీ న్యూస్ అనాలిసిస్ సంబంధించి రేపటి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక మనము టాప్ 10 MCQ బిట్స్ అనేది చూసాం కదా, టాప్ 20 బిట్స్ అనేది రేపటి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది వచ్చేసి జనవరి 2nd మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట.